జనసేనాయుధం సేనాయుధం జనసేనాయుధం ఉజ్వలించే జనసేన ఉరిమెగసే పిడుగల్లే గర్జిస్తుంది యువసేన ఉలమ్మతం లేకుండా కదిలింది మనసేన నిన్ను నువ్వు గెలిచేలా రమ్మంది జనసేన సింహమల్లే కదిలావు సమర శంఖం పూరించి జనం గుండెల్లో చేరావు సాయమన్న మాటకు నువ్వు ప్రాణమన్నా ఇస్తావు నిన్ను కోరే జనం కోసం జనసేవకుడై వచ్చావు మంచిని కోరే పవనీయుడై నిరుపేదలకే నువ్వే వరమయ్యావు నిన్నే తలచే అభిమానులకై మా అండగా అన్నయ్య తోడయ్యావు సేనాయుధమై పోరాడి నువ్వే నిలిచావు మనం జనం యువతరం ప్రవంచనం మనం జనం యువతరం ప్రవంచనం ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జన సైనికులందరితో కలిసికట్టుగా నెల్లూరు నగరంలోని ప్రభుత్వ హాస్పిటల్కి అదేవిధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సందర్శించడం జరిగింది. దీనికి ప్రథమ కారణం ఏంటి అంటే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్లో 380 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 30 లక్షల మంది ప్రజానికానికి ఆరోగ్యపరంగా న్యాయం జరగాలని చెప్పేసి ఈ యొక్క హాస్పిటల్ని నిర్మించడానికి 382 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అయితే ఇప్పటికీ ఆ శాంక్షన్ చేసిన తర్వాత 5 సంవత్సరాలు దాటిపోతున్నా కూడా ఇప్పటికి కూడా ఆ 382 కోట్ల రూపాయల నుంచి విడతల వారీగా రిలీజ్ చేస్తున్నారే కానీ నిమ్మక నీరెట్టినట్టుగా 2 మంత్రులు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్న ఏ ఒక్క మంత్రి కూడా పూర్తి స్థాయిగా ఈ వైద్య హాస్పిటల్ని పట్టించినటువంటి పరిస్థితి లేదు. ఏదైతే సామాన్యులు, రిక్షా కార్మికులు, ఆటో డ్రైవర్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే, గర్భవతులైతే ఆ గర్భవతులు స్కానింగ్ చేసుకోవడానికి 2000 నుంచి సిటీ స్కాన్ అయితే 2000 కట్టుకోవాల్సి వస్తుంది, ఎంఆర్ఐ స్కాన్ అయితే 6000 రూపాయలు కట్టుకోవాల్సి వస్తుంది. ఒక సామాన్యుడు ఇక్కడికి వచ్చేది ₹1 డబ్బు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రశాంతంగా వైద్యం చేసుకుని వస్తే ఆ గర్భిణీ స్త్రీలు బిడ్డను కనాలంటే దాదాపుగా ఒక 10,000 పైనే ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు ఏ విధంగా అయితే తడుపుకుంటూ ఉన్నారో దానికంటే ఘోరమైనటువంటి పరిస్థితి ఇక్కడ స్కానింగ్ రూపంలో జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో ఇటు సెక్యూరిటీ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఎక్స్రే డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఏదైతే శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, 3-4 నెలలుగా పూర్తి స్థాయిగా వాళ్ళకి జీతాలు రాకుండా ఒక
థర్డ్ పార్టీ కింద వాళ్ళు పనిచేస్తున్నారు. వెంటనే మానవతా కోణంతో చైర్మన్ గారికి చెప్పాం, చార్టి నరసింహరావు గారికి మానవతా కోణం తీసుకొని వెంటనే వాళ్ళకి ప్రతి నెల జీతాలు రెగ్యులర్గా వచ్చేట్టుగా చేయాలని చెప్పాం. ఇంకా ముఖ్యంగా ఏదైతే మంత్రి నారాయణ గారు ఈరోజు నారాయణ మెడికల్ కాలేజీ, నారాయణ మెడికల్ హాస్పిటల్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఈరోజు ప్రజలకి, సామాన్య ప్రజలైనటువంటి ఈ ప్రభుత్వ హాస్పిటల్ మీద లేదు. ఆయన హాస్పిటల్ని, ఆయన బిజినెస్ని డెవలప్ చేసుకోవడం కోసం ఇక్కడ కనీస వసతులు కూడా లేకుండా, గుండెకి సంబంధించినటువంటి వైద్యం ఇక్కడ అందదు, గుండెకి సంబంధించినటువంటి డాక్టర్ ఇక్కడ ఉండడు, కిడ్నీకి సంబంధించినటువంటి వైద్యం ఇక్కడ అందదు, ఆ డాక్టర్ ఇక్కడ ఉండడు, న్యూరాలజీకి సంబంధించినటువంటి వైద్యం ఇక్కడ అందదు, ఆ డాక్టర్ ఇక్కడ ఉండడు. ఏదైతే పెద్ద రోగాలు ఉంటాయో ఆ రోగాలకు సంబంధించినటువంటి వైద్యం ఏ ఒక్కడికి కూడా ఈ హాస్పిటల్లో లేనటువంటి పరిస్థితి. దాన్ని కూడా వెంటనే అప్డేట్ చేసి ప్రతి ఒక్క సామాన్యులకి లక్షలు ఖర్చు కాకుండా చేయాలని చెప్పేసి మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాం. ప్రత్యేకంగా మంత్రి నారాయణ గారు మీ యొక్క మెడికల్ కాలేజ్ డెవలప్మెంట్ కోసం ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని ఏ విధంగా నిరుపయోగంగా చేస్తున్నారో ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు మానవతా కోణంతో ఆలోచించి వెంటనే ఈ ప్రభుత్వ హాస్పిటల్ని డెవలప్ చేయాలని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.